ఈ మొబైల్ ఫోన్ అన్ని యాప్స్ తో నింపేస్తాడు వీడు. ఒరేయ్, ఎక్కడ చచ్చావురా? ఫోన్ పని చేయడం లేదు చూడు. ఏంటి నాన్న, ఫోన్ ఎలా వాడాలో నీకు ఏమీ తెలీదు. నీ మొహం, పనికొచ్చే పనులు చేయవు, ఏవో పిచ్చి పిచ్చి యాప్స్ డౌన్లోడ్ చేస్తావు. నా ఫోన్ మొత్తం హ్యాంగ్ అయిపోతుంది. ఇప్పుడేవో వైరస్లు పట్టి హ్యాంగింగ్లు చేస్తుంటే వీళ్ళు జాగ్రత్త పడకుండా ఏవేవో చేస్తుంటారు. నాన్న, మీకు స్మార్ట్ ఫోన్ అంటేనే తెలీదు. మేము స్మార్ట్ ఫోన్ యుగంలో పుట్టి పెరిగాం. మేము ఎలా ఫోన్ వాడాలో మాకు తెలుసు. చాలే నీ ఓవర్ యాక్షన్. నా బాధ ఏదో నేనే పడతానులే, నువ్వు వెళ్ళు. హలో, ఆంధ్ర బ్యాంక్ నుంచా? హలో హలో సార్, నమస్తే. ఏంటి, నా అకౌంట్ బ్లాక్ అయిందా? ఓటీపీ చెప్పాలా? అయ్ బాబోయ్, అలాగే సార్, ఓటీపీ రాసుకోండి 9468. వచ్చిందా అండి? థ్యాంక్ యూ అండి. నేనే మీకు థ్యాంక్ యూ చెప్పాలి. ఫోన్లోనే పని అయిపోతుందంటే మాకే మంచిది కదా సార్. నాన్న, బ్యాంకు వాళ్ళు ఎవరు ఫోన్ చేసి ఓటీపీ అడగరు. మీరు ఎందుకు వాళ్లకు ఓటీపీ చెప్తున్నారు? ఒరే నాన్న, ఇటు రారా. మీ అత్తయ్య ఏం పంపించిందో చూడు. ఏంటి అమ్మా? ఈ లింక్ పై నొక్కితే ఫ్రీగా ఐఫోన్ వస్తుందటరా. ఇదంతా స్కామ్ అమ్మా. ₹1,00,000 ఐఫోన్ ను ఎవడైనా ఫ్రీగా ఇస్తాడా? మీలాంటి వాళ్ళు ఇది నిజమని నమ్మి ఫ్రాడ్ చేస్తారు. మీ పెద్దోళ్ళకి ఏమీ తెలియదు. స్కామర్లు మీ వయసు వారిని టార్గెట్ గా చేసుకొని మోసం చేస్తారు. అరే, నేనేదో బాగుందని అడిగారా. నాకు అంత అత్యాశయం లేదు. నాకు కొంచెం తెలివి ఉందిలే. మా తెలివైన అమ్మ, ఈ కాలంలో జాగ్రత్తగా ఉండటం చాలా ముఖ్యం. అందుకే చెప్తున్నా. అది సరే గాని, మనం హైదరాబాద్కు మారుతున్నాం కదా. ఇంకో నెల మాత్రమే ఉంది. మన ఇంట్లో ఉన్న పాత ఫ్రిడ్జ్, సోఫా అమ్మేద్దాం అనుకున్నాం కదా. ఎవరితోనైనా మాట్లాడావా? అమ్మా, ఇంకో నెల టైం ఉంది. నేను మాట్లాడుతాలే. నువ్వు నీ ఫ్రీ ఐఫోన్ చూసుకుంటూ ఉండు. నేను ఆఫీస్కి వెళ్తున్నా. సరే, బాయ్ బాయ్. నమస్తే మేడం, నేను కిరణ్ షాప్ నుంచి నరేష్ని మాట్లాడుతున్నా. నరేష్ గారు చెప్పండి. ఇది మీ నంబర్ కాదు కదా? లేదు మేడం, నేను కొత్త నంబర్ తీసుకున్నా. ఈ నెల కిరాణా ఖాతా బిల్లును పాత నంబర్కి కాకుండా కొత్త నంబర్కి పంపండి. సరే, ఈ నంబర్ సేవ్ చేసుకొని డబ్బులు పంపిస్తాను. 8,000 రూపాయలు ఫోన్పే ద్వారా పంపించేశాను. ఆఫీస్ ఎలా ఉందిరా? సేమ్ బోరింగ్ అమ్మా. నేనైతే ఇంట్లో సామాను అంతా సర్దేశానురా. కిరాణం షాపు నరేష్ ఫోన్ చేశాడు. తన ఫోన్ పోయిందట. కొత్త నంబర్ తీసుకున్నానని చెప్పాడు. కిరాణం ఖాతా బిల్లు పంపించమంటే పంపించానురా. ఏంటమ్మా, నీకు ఎంత చెప్పినా అర్థం కాదా? తెలియని నంబర్లకు డబ్బులు పంపొద్దని ఎన్నిసార్లు చెప్పినా ఇలా ఎందుకు మోసపోతావు? ఎవడో ముక్కు మొహం తెలియని వాడికి నువ్వు డబ్బులు పంపించావు. మన ఇంట్లో డబ్బులు ఏమైనా చెట్ల కాస్తున్నాయా? అయ్యో, ఇలా నన్ను మోసం చేస్తారని ఊహించలేదురా. అందుకే మీలాంటి వాళ్ళ దగ్గర స్మార్ట్ ఫోన్లు ఉండకూడదు. ఏదో ఒకటి నొక్కేస్తారు, డబ్బులు పోగొట్టుకుంటారు. అరే, కిరాణం షాపు నరేష్ అనుకున్నారా? నాకేం తెలుసు. మేడం, మీ కిరాణా సామాను తెచ్చాను. ఓ, నువ్వా? మీ ఓనర్ కొత్త నంబర్కి డబ్బులు వచ్చాయా? వచ్చాయి మేడం. థ్యాంక్ గాడ్. ఒరే నాన్న, పేమెంట్ క్లియర్ అయిందట. బేటా, అన్ని విషయాలు స్కామ్లు కావురా. సరే సరే. అమ్మా, మన ఫర్నిచర్ అమ్ముదాం అనుకున్నాం కదా. ఆన్లైన్లో నేను లిస్టు చేశాను. ఆన్లైన్ అయితే ఈజీగా అమ్మచ్చు. ఆన్లైన్లో స్కాములు బాగా జరుగుతున్నాయి అంటావు కదరా, మళ్ళీ ఆన్లైన్ అంటావు. స్కామ్లు మీకు జరుగుతాయమ్మా. నన్నెవడు మోసం చేయడు. నేను ఏ స్కామర్కు దొరకను. సరే సరే నాన్న, కానీ మరి తక్కువ ధరకు అమ్మకు. సరే సరే. హలో, ఆన్లైన్లో ఫర్నిచర్ పెట్టారు కదా, నాకు బాగా నచ్చింది. తీసుకుందాం అనుకుంటున్నా. ఎంతకు అమ్ముతారు? నేను ఇంట్లోనే ఉన్నాను. మీరు ఇంటికి వచ్చి ఫర్నిచర్ చూసుకోండి. పర్లేదు సార్, ఫోటోలో చూశాను, చాలా బాగున్నాయి. మీరు డీల్ ఫైనల్ చేసిస్తే డబ్బులు పంపిస్తాను. ఫర్నిచర్ రేటు 60,000 అని ఆన్లైన్లో పెట్టారు. 50,000
ఇవ్వచ్చు కదా. సార్ నేను తక్కువ ధరే చెప్పాను. మీరు ధర తగ్గిస్తే సగం డబ్బులు ఇప్పుడే మీకు ఆన్లైన్లో పంపిస్తాను. ఆలోచించండి. సరే, అలాగైతే మీకు 55,000కి ఇస్తాను. అంతకంటే ధరను తగ్గించలేను. సరే సార్, 55,000 నాకు ఓకే. ముందు మీకు 30,000 పంపిస్తాను. సరే, డబ్బులు ఈ నెంబర్కి ఫోన్పే చేయండి. సరే, ముందుగా మీకు నా ఆధార్ కార్డు, పాన్ కార్డు పంపించాను. నా గురించి ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే మీరు అందులో చెక్ చేసుకోవచ్చు. అన్నట్టు పేమెంట్ రిక్వెస్ట్ లింక్ మీకు వచ్చిందా చూడండి. ఈ లింక్ ఏంటి? ఎందుకు వచ్చింది? ఆ లింక్ పై క్లిక్ చేస్తే డబ్బులు మీ ఖాతాలోకి నేరుగా వస్తాయి. ఇది ఫోన్ పే లాంటిదే. లింక్ నొక్కితే డబ్బులు వస్తాయా? ఇది నేను ఎప్పుడు వినలేదు. ఇది స్కామ్ కాదు కదా? లేదు సార్, నా ఆధార్ కార్డు, పాన్ కార్డు పంపించాను కదా. మీరేం భయపడకండి. ఈ మధ్య బ్యాంకులు పేమెంట్ సెక్యూరిటీని బాగా పెంచేశాయి. అందుకే కొత్తగా లింక్లను తీసుకువచ్చాయి. కంగారు పడొద్దు. మనకు టైం లేదు సార్. 180 సెకండ్లలో ట్రాన్సాక్షన్ క్యాన్సిల్ అయిపోతుంది. టైం అవుట్ అయ్యేలోపు వెంటనే లింక్ పై క్లిక్ చేయండి సార్. సరే సరే, చేస్తున్నా, ఆగండి. లింక్ క్లిక్ చేసేసా. నా అకౌంట్లో ఉన్న డబ్బులు కట్ అయ్యాయి. హలో హలో, అరే అరే స్కామర్, హలో హలో, అరే నా 30,000 కట్ అయ్యాయిరా. హలో హలో, అరే స్కామర్, హలో హలో. రే అభి, ఈరోజు ఆఫీస్కి వెళ్ళావా? లేదులే, నన్ను ఒంటరిగా వదిలే. A few moments later. అభి, ఇదిగో అన్నం తిను. అమ్మ, నన్ను కాస్త వదిలే, నాకు మూడ్ సరిగా లేదు. ఏంట్రా ఈరోజు ఆఫీస్కు వెళ్ళలేదు? పొద్దున్నుంచి ఏది తినలేదు, ఇప్పుడు కూడా అన్నం తిననంటున్నావు. సమస్య ఏంటి? ఏం లేదమ్మా, ఆఫీస్లో వర్క్ టెన్షన్. జరిగిందేదో జరిగింది. పోయింది 30,000 కదా. డబ్బుల గురించి ఆలోచించకు, ప్రశాంతంగా ఉండు. నీకెలా తెలుసమ్మా? మన ఇద్దరిని జాయింట్ అకౌంట్ అన్న విషయం మర్చిపోయావా? డబ్బులు కట్ అయితే ఇద్దరికి మెసేజ్ వస్తుంది కదా. స్మార్ట్ ఫోన్ వాడుతూ మేము కూడా స్మార్ట్గా మారిపోయాం రా. నిజమే అమ్మా, నువ్వు నిజంగానే స్మార్ట్. నాకే బుద్ధి లేదు. ఐఎమ్ సారీ అమ్మా. అలా అనుకోవద్దురా. స్కామర్లు ఎవరినైనా మోసం చేయవచ్చు. నువ్వేం టెన్షన్ పడకు. ఈ విషయంపై సైబర్ క్రైమ్ పోలీసులకు కూడా కంప్లైంట్ ఇచ్చాను. సారీ, అందుకోసం కాదమ్మా. మీ వయసు వారికి ఏం తెలియదని, మీరు ఆన్లైన్లో మోసపోతారని అన్నాను. ఇప్పుడు చూడు, టెక్నాలజీ గురించి బాగా తెలిసిన నన్నే స్కామర్లు మోసం చేశారు. నేను మీతో అలా ఆరోగ్యంగా మాట్లాడాల్సింది కాదు. సారీ అమ్మా, సారీ నాన్న. స్కామ్లకు వయసుతో సంబంధం లేదురా. బాగా చదువుకున్న వాళ్ళని, సాఫ్ట్వేర్ ఎంప్లాయీలను, అంతెందుకు జడ్జిలను కూడా సైబర్ నేరగాళ్లు మోసం చేశారు. కాబట్టి వయసుతో సంబంధం లేకుండా అందరూ జాగ్రత్తగా ఉండాలి. అవును నాన్న, మీరు చెప్పింది నిజమే. సైబర్ క్రైమ్ విషయంలో అందరూ జాగ్రత్తగా ఉండాల్సిందే.